లక్ష్మీనారాయణ అండి. నేను రాజధానికి మాది అనంతవరం గ్రామం. నేను రాజధానికి 2 ఎకరాల 53 సెంటు స్వచ్ఛందంగా భూమికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూమి ఇచ్చి ఉన్నానండి. నేను ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ గ్రీవెన్స్ అనేది ఒకటి నడుస్తుందండి. ప్రతి అన్ని గ్రామాలకు కలిపి ఇక్కడ తుళ్ళూరు గ్రామంలో గ్రీవెన్స్ అనేది నడుస్తుంది. ఈ గ్రీవెన్స్ పోస్టు పెట్టినప్పుడు దగ్గర దగ్గర వందల సంఖ్యలో అర్జీలు అనేది రైతు సోదరులు అనేది వచ్చి తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అనేది ఇచ్చి ఉన్నారు. అవి ఇప్పటికి కూడా కొన్ని సమస్యలు అనేది పరిష్కారం కాల. ఇప్పుడు పదుల సంఖ్యలోనే గ్రీవెన్స్ అనేది అర్జీలు అనేది వస్తున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అక్కడికి వెళ్ళినా కూడా సమస్యల పరిష్కారం కావని చెప్పేసి రైతుల్లో ఒక రకమైన అభిప్రాయం. మరియు రైతులకి ఈ ఈ మనం చెప్పే సమస్యలన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయాల మీదే ఆధారపడి ఉన్నాయని చెప్పేసి రైతులు కూడా రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినా సరే అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా భార్గవ తేజ గారు వచ్చారండి. భార్గవ తేజ గారు రెండు గ్రీవెన్స్కి అటెండ్ అయ్యారు. తర్వాత ఇప్పుడు భార్గవ తేజ గారు రావట్లేదు. ఇప్పుడు నోడల్ అధికారి ఒక మేడం గారిని అక్కడ ఈ గ్రీవెన్స్ అనేది రన్ చేస్తున్నారు. ఆమె సమాధానాలు ఏ విధంగా చెప్తుందంటే, నాకే 9వ విడత కౌలు పడలేదని చెప్పేసి ఒక గ్రీవెన్స్లో నేను అర్జీ పెడితే సమస్య పరిష్కారం ఏందని మెసేజ్ వచ్చింది. సమస్య పరిష్కారం ఏందండి మెసేజ్ వచ్చిందని నేను కొంచెం గట్టిగా అడిగితేటప్పటికి, అప్పుడు మీ భూముల రేట్లు ఎంత, ఇప్పుడు మీ ప్లాట్ల రేట్లు ఎంత అని చెప్పేసి ఆమె నన్ను క్వశ్చన్ చేసిందండి. నేను కూడా అధికారి యొక్క గౌరవం కాపాడటం కోసం, ఏమండి మీరు అప్పుడు జాయిన్ అయినప్పుడు మీ యొక్క జీతం ఎంత, ఇప్పుడు మీకు ఎంత పెరిగిందని నేను కూడా అడిగేవాడిని. కాకపోతే ఆమె గౌరవం కాపాడటం కోసం అందరిలో నేను ఆ విధంగా అడగలేకపోయానండి. అదేవిధంగా ఇప్పుడు మొన్న ఒక సోదరుడు వచ్చి గ్రీవెన్స్లో సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి గ్రీవెన్స్లో ఏంటంటే నేను వచ్చి అడిగితే, నేను కూడా పక్కనే ఉన్నాను, సోదరుడు నన్ను తీసుకొని వెళ్ళారు. ఆ రోజు రైతు సోదరుడికి చెప్పింది ఏంటంటే, మీరు నెట్లో చూసుకోవాలండి, కంప్యూటర్లో చూసుకోవాలండి, లేకపోతే ఫోన్లోనే వస్తాయండి అని చెప్పిందండి. రైతులకి వాస్తవంగా అది చూసుకునే పరిజ్ఞానం కూడా లేదండి. పరిజ్ఞానం కూడా లేకనే వాళ్ళు చూపిస్తుంటే చూసి, ఇదిగోండి కన్సిడర్ అని ఉంది కదండి అని అంది. కన్సిడర్గానే ఉండటం ఏందండి, కన్సిడర్ అంటే ఏంటంటేనండి